కాపాడాల్సిన పోయిందని నన్ను తీసేస్తారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి జనసేనలోకి పోయినా. నిజానికి ఇలాంటి వ్యక్తిని జనసేనలో చేర్చుకోవడమే పవన్ కళ్యాణ్ తప్పు. ఆయన మాట్లాడితే నేను మహిళలు మహిళలు అంటాడు, వీర మహిళలు అంటుంటాడు. అలాంటిది మరి పృథ్వీ ఒక మహిళతో ఇలాగా వీడియో వస్తే అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు? సో కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో విలువలు వలువలు ఇవన్నీ ఏమీ లేవు. మనకు ఉపయోగపడతాడా లేదా అదే ఉంది కాబట్టి అన్ని పార్టీలకి ఇదే పరిస్థితి. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఇతను సినిమా వాడు కాబట్టి మనకు ఉపయోగపడతాడని చెప్పి తీసుకున్నాడు. పైగా వైసీపీ మీద కోపంగా ఉన్నాడు, అదే అర్హత. వైసీపీ మీద చాలా తీవ్ర ద్వేషంగా ఉన్నాడు, ఎంతన్నా మాట్లాడతాడు. మామూలుగా నోటితో దాని ఏమంటారు, ఓరల్ మన డయేరియా అంటారు, వెర్బల్ డయేరియా. వెర్బల్ డయేరియా చేసుకునే వాళ్ళు అన్ని పార్టీకి కావాలి. ఎందుకంటే వాళ్ళు నోరేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి. ఇంకా బూతులు మాట్లాడితే ఇంకా మంచిది. ఇతను బ్రహ్మాండంగా బూతులు మాట్లాడగలరు, ఇతనికి ఉండే అర్హత. సో ఇతనికి ప్రజలకు ఏం చేశాడు, సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు, ఈ విషయాలు కాకుండా ఇతనికి వెర్బల్ డయరీ ఎంత బాగా వచ్చు, ఎంత బాగా శత్రువుల మీద మాట్లాడగలదు అనేది క్రైటీరియాగా ప్రతి పార్టీ. వైసీపీలో ఇలాంటి వెర్బల్ డయరీ బ్యాచ్ ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనకు తక్కువ ఉన్నారు. కాబట్టి జనసేన ఇలాంటి వాళ్ళని ఈ మధ్య మన నాగబాబు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఎందుకంటే నాగబాబుకు కూడా ఈ జబ్బు ఉంది. సో తన బ్యాచ్ని, ఈ మన జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళకైతే వాళ్ళ ప్రాక్టీస్ కూడా రోజు అదే పని చేస్తారు. జబర్దస్త్లో చేసేదే వెర్బల్ డయరీ. దాన్ని వీళ్ళని తీసుకొచ్చారు. అలాగా వచ్చిన వ్యక్తి పృథ్వీ కూడా. సో అందువల్ల ఇతను నిజానికి లైలా సినిమాకి అక్కడ ఈయన మాట్లాడిన దానికి ఏ రకమైన సంబంధం లేదు. లైలా సినిమాలో ఇతని రోల్ ఏంటి, లైలా సినిమాని ఎందుకు చూడాలి, దీంట్లో ఉన్న అట్రాక్షన్స్ ఏంటి, ఇవి కదా జనాలకు చెప్పాలి. అది వదిలేసి ఈ మధ్య ఏమవుతుందంటే కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే సినిమా ఫోకస్ అవుతుంది. నిజానికి సినిమాలో దమ్ముండేవాడు ఎవడు ఇది చేయడు, లేనివాడు కాంట్రవర్సీ అన్న చేద్దామని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది దాని ఎవడు చూడ్డది. అది సెక్స్ కామెడీ అంటారు, క్రింజ్ కామెడీ. అది ఆ క్రింజ్ కామెడీని ఎవడు చూసే విధంగా లేదు. అది వాళ్ళకి అర్థమయ్యి దీన్ని పబ్లిసిటీ అన్న కాంట్రవర్సీ అన్న చేద్దాము అని వాళ్ళు ఆలోచించారు. ఎవరితో కాంట్రవర్సీ చేయాలి, వీళ్ళైతే రెడీగా ఉంటారు. ఒక పెద్ద బ్యాచ్ అయితే కానీ కాంట్రవర్సీ రాదు. నువ్వు ఎవరినైనా గొడవ పడాలంటే ఎవరు గట్టిగా మనల్ని గొడవలకి వస్తారో ఆ సమూహాన్ని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సమూహం వస్తుంది. ఎందుకంటే అతను ఏదో 150 మేకలు 80 మేకలు అన్నాడు అంటే అనుకోబోతాడు, మనకేం సంబంధం అని వదిలేయచ్చు. వదిలేసి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అది పెద్ద ఎత్తున జరుగుతుంది. తెలుగుదేశం మీడియానే దాన్ని ఫోకస్ చేస్తుంది. ఆ విషయాల్ని వీళ్ళు టార్గెట్ చేయొచ్చు. అలాగే సూపర్ 6 అని వచ్చేసి ఏది కూడా ఫాలో కావట్లేదు. ఒక్క పెన్షన్ తప్ప ఇంకేం కూడా అమలు చేయట్లేదు. చంద్రబాబు ఓపెన్గానే ఆయన చేతులు ఎత్తేసాడు. డబ్బులు లేవు మా దగ్గర, ఎవరైనా నాకు చెవులో చెప్పండి సంపద ఎలా సృష్టించాలో అంటున్నాడు. సో ఆ విషయాల్ని ప్రజల్లోకి, ఆల్రెడీ ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఈ విషయాల్ని వాళ్ళు ఫైట్ చేసి ప్రజాభిప్రాయాన్ని కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి అది చేయాల్సిన అవసరం సోషల్ మీడియాకు ఉంది. అది వదిలేసి వాళ్ళు ఇట్లాంటి పనికిమాలిన విషయాల మీద చేయడం ద్వారా వాళ్ళ మీద కూడా జనాల్లో నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కసితో ఉన్నారు. ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళని రకరకాలుగా వేధిస్తుంది. అందువల్ల ఇది ఒక ఛాన్స్గా వాళ్ళు తీసుకొని మన బలం నిరూపించాలి అనే ఒక ఉత్సాహంగా వాళ్ళు రంగంలో దిగారు. దానివల్ల దీన్ని 1,00,000 పైన ట్వీట్లు చేయడం, బాయ్కాట్లు ఇలా అని ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. దాంతో అందరూ ఏమనుకున్నారంటే కనీసం ఇతను సారీ చెప్పకపోయినా ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని ఇతను సైలెంట్గా ఉంటాడు. పృథ్వీ సైలెంట్గా లేకుండా అతను పందులకు పుట్టారా మీరు, తర్వాత లమ్ కొడుకులు, ఇవన్నీ అతను మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు ఎవడు, పృథ్వీ. దాంతో ఇంక వాళ్ళు ఇతని నెంబర్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేసి ఇతనికి ఆడుకోండి అని చెప్పారు. దాంతో 1800 కాల్స్ వచ్చాయి. మనకు తెలియదు ఎంత కాల్స్ వచ్చాయని. ఇతను పృథ్వీ నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. 1800 కాల్స్ వచ్చాయి, నాకు నా పిల్లల్ని, భార్యని, అమ్మని బూతులు తిడుతున్నారు అని అతను ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆవేదనలో వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు కూడా ఆ స్థాయిలో అతను వేధిస్తున్నారు. అనిల్ అనే వ్యక్తి నెంబర్ పెట్టాడు, అనిల్ మీద ఇచ్చేసాను, నేను 1000 కోట్ల ఇచ్చేసాను. కానీ ఇప్పుడు పృథ్వీ మీద సింపతి రాదు. ఎందుకు రాదు, స్టార్ట్ చేసింది అతనే కదా. మరి నువ్వు ఎందుకు, నీకు సంబంధం లేని ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి నీకు వాళ్ళని అనాల్సిన అవసరం నీకేంటి అన్నప్పుడు, మరి ఒకప్పుడు ఇదే బ్యాచ్, ఇదే జనసేన బ్యాచ్,
కత్తి మహేష్ని ఎలా ఆడుకునేవాళ్ళు, పోసాని కృష్ణమురళి 4-5 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటి మీద దాడి చేయలేదా? మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవడు నీతిమంతుడని చెప్పడానికి లేదు. వైసీపీ అయినంతే, జనసేన అయినంతే, తెలుగుదేశం అయినంతే. ముగ్గురు కూడా ఒకే తానులో మొక్కలు అంటారు కదా, వీళ్ళు ముగ్గురు ఒకే కరప్ట్ డర్టీ పాలిటిక్స్లో భాగం 3 పార్టీలు కూడా. సో వాళ్ళు ఒకరు అధికారంలో ఉంటారు, ఇంకొక అధికారంలో ఉండరు, తేడా అంతేగాని ఈ ముగ్గురికి ఏ రకమైన తేడా లేదు. ఇదే పృథ్వీ ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా ఇలా మాట్లాడుతున్నాడా?